ఓకే, మరి శ్రీలక్ష్మి గారు ఏమన్నా ఆలోచించుకున్నారా ఏమి వండించుకోవాలి ఈ రోజు రాజుగారితో అని? గోంగూరతో పచ్చళ్ళు అలాంటివి చేస్తాం. అలాంటివి కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ గా, పప్పు పచ్చడి కాకుండా ఏమైనా డిఫరెంట్ గా గోంగూర మీకు ఇష్టమా? ఇంతకీ రాజీవ్ గారికి ఇష్టమా? నాకు ఇష్టమే, అన్నయ్య కూడా ఇష్టం. ఇద్దరికి ఇష్టమేనా? సో రాజు గారు గోంగూర అంట, గోంగూర అంటేనే మనకి అందరికి కూడా చాలా ఇష్టమైన పచ్చడి. అవునండి. మరి గోంగూరతో మనం చాలా రకాలు చూపించాము. మరి ఈ రోజు రాఖీ సందర్భంగా శ్రీలక్ష్మి గారు అడిగారు కాబట్టి ఇంకొద్దిగా స్పెషల్ గా చేయాలి మీరు. అంటే ఇంటికి వచ్చినప్పుడు కూడా భోజనాలు పెడుతూ ఉంటాం, అంటే సిస్టర్స్ వచ్చినప్పుడు. అవును. సో అలా స్పెషల్ గా పెట్టడానికి గోంగూరతో పలావ్ చేస్తాను. గోంగూరతో పలావా? ఎస్. వెజిటేబుల్స్ అయిపోయాయి, సోయాలు అయిపోయాయి, రాజ్మల్ ఇలాంటివన్నీ పప్పులు గిప్పులు అన్ని అయిపోయాయి. ఇప్పుడు మనము గోంగూరతో కూడా పలావ్ అనమాట. ఐడియా బాగుంది కదా? ఐడియా బాగుంది. ఓకే, మరి గోంగూర పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, గోంగూర పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి గోంగూర పలావ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా రాజు గారు? సో మనకి పలావ్ ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. అంటే రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకున్నాం కదా, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అంటే ఇలాంటి డేస్ లో ఎక్కువ మనం కష్టపడకూడదు, అస్సలు పడకూడదు. అందుకే నేను ఈజీ మెథడ్ లో చేస్తున్నాను కదా. థ్యాంక్ యూ. అదే, ఎందుకంటే అలాంటి వాళ్ళకి టైం చాలా ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు ఒకవేళ మీకు మార్నింగ్ షూటింగ్ ఉందనుకోండి, అంటే పండగ సెలబ్రేట్ చేసుకోవాలి, షూటింగ్ అటెండ్ అవ్వాలి అంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, వండి పెట్టాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మీ హస్బెండ్ ఉన్నారు, ఇలాంటివి చేసేస్తే హ్యాపీగా వాళ్ళు కూడా సాటిస్ఫై అయిపోతారు. అదే ఇంట్రెస్టింగ్ గా. ఓకే, నూనె వేసాక మసాలా దినుసులు. ఓకే, ఏమేమి వేసారండి? యాలకులు, దాల్చిని, లవంగాలు, షాజీరా, అలాగే బిర్యానీ ఆకు. ఓకే, సో మీకు డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయడం ఇష్టమా శ్రీలక్ష్మి గారు? నేను అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ రెసిపీస్, నేను అప్పుడప్పుడు టైం దొరికితే మీ షో కూడా చూస్తూ ఉంటారా? కొన్ని కొన్ని. ఉల్లిపాయలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఓకే, కొంచెం వేగాలి నాకు. సో అయితే నేను చిక్కా చూసేయాలా? అంటే ఇక్కడ నేను గోంగూర ఉడికించి పెట్టేసుకున్నాను కాబట్టి ఇక్కడ అది వేగాల్సిన అవసరం లేదు మనకి. డైరెక్ట్ వేసి మిక్స్ చేసేసుకుంటాం. అయిపోతుంది. ఓకే, సో శ్రీలక్ష్మి గారు ఇది వేగేలోగా ఫాస్ట్ గా మన ఆడియన్స్ ఒక చిట్కా చూపించేద్దాము. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: పెరుగు, నిమ్మరసం, తేనె 3 సమపాలలో తీసుకుని బాగా మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని అప్పుడప్పుడు లిప్స్ మీద మృదువుగా మర్దన చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే లిప్స్ పొడి బారకుండా ఉంటాయి, ఎండిపోకుండా ఉంటాయి, అలాగే బాగా మృదువుగా కూడా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా రాజు గారు? సరిపోతుందండి. దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర పేస్ట్ ఫుల్ బాయిల్ చేశారండి ఇది? అవునండి. దాంట్లో ఏమన్నా వేసారా రాజు గారు? పచ్చిమిర్చి గానీ అట్లాంటివి? ఏం వేయలేదు, డైరెక్ట్ ఉట్టి గోంగూర ఒకటే. ఓకే, సో పచ్చడిలో చేసుకునేటప్పుడు మనం కొంచెం వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, ఓకే, కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను. సో మీకు బాగా గుర్తున్న రాఖీ పండుగ ఏదైనా ఉందా? నాకు అన్ని రాఖీ పండుగలు బాగా గుర్తున్నాయి. అవునా? అంటే ఎస్పెషల్లీ పాస్ట్ 10 years నుంచి, ఒక డెకేడ్ నుంచి. ఓకే, బికాస్ ఆఫ్ ది మీడియా. దీంట్లో ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్. ఓకే, సో ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో? అంటే గిఫ్ట్స్ కోసం అండి ఎప్పుడు జనరల్ గా, బట్ ఎప్పుడైనా మనీ ఇవ్వడము, లేకపోతే బయటకు వెళ్ళడం అలా. అంతేకాని ఇన్ పర్టికులర్ గా ఆ రోజుకి ఇవ్వాలి అలాంటిది ఏం లేదు. ఎప్పుడు తనకి తోస్తే అప్పుడు అసలు గిఫ్ట్ ఇవ్వాలి అన్న ప్యాటర్న్ లో ఇవ్వడతాను. సడన్ గా ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తూ ఉంటారు. అంతే, అది బెస్ట్ పద్ధతి కదా. ఎందుకంటే రాఖీ కోసం వెయిట్ చేయక్కర్లేదు అప్పుడైతే. కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే, కొద్దిగా పుదీనా. సో గోంగూరలో కూడా కొంచెం ఆ పుదీనా ఫ్లేవర్ బాగుంటుందా రాజు గారు? మనకి పలావ్ అన్నప్పుడు మనకు ఆ పుదీనా ఫ్లేవర్ కొంచెం అన్నది. ఓహో, ఇది పలావ్ కదా, ఏమిటో నేను గోంగూర వేసేసరికి అది ఆ గోంగూర ఏదో రైస్ టైప్ లో ఆలోచించేస్తున్నాను ఇక్కడ శ్రీలక్ష్మి గారి మాటల్లో పడిపోయి. ఓకే,
ఇంకా స్మెల్ వస్తుంది. దీంట్లోకి ఏం కాంబినేషన్ అయితే అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, హ్యాపీగా. యమ్మీ యమ్మీ. డెఫినెట్ గా అన్నయ్య కూడా బాగా లైక్ చేస్తారా? చేస్తాడు. ఓకే రెడీ అయిపోయింది. రెడీ. వావ్ సూపర్. ఇలాంటివి వంటలు చూపించడంలో బేసిక్ గా మా షో స్పెషలిస్ట్ అనే చెప్పాలి. అంటే చాలా ఈజీగా, ఫాస్ట్ గా, టేస్టీగా, టేస్ట్ మళ్ళీ మిస్ అవ్వకూడదు, అలాంటివన్నీ చూపించేస్తూ ఉంటాము. అందుకే నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యా, ఐ విల్ డెఫినెట్లీ ట్రై దిస్. అవును. కొద్దిగా పుదీనా పైన. ఓకే ఓకే, వేడి వేడిగా గోంగూర పలావ్ రెడీ. సూపర్ రాజ్ గారు. వావ్, చూసారు కదండి, చక్కగా గుమగుమలాడే పలావ్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో గోంగూర పేస్ట్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, గరం మసాలా, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర పలావ్ రెడీ.